నగరం ముస్తాబవుతుంది. డిసెంబర్ 31న 2023కు స్వస్తి పలికి 2024కు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేందుకు ప్రజలందరూ సిద్ధమవుతున్నారు. అయితే ఈ సందర్భంగా నగరంలో సన్బర్న్ పేరుతో నిర్వహిస్తున్న ఈవెంట్ తీవ్ర దుమారం రేపుతోంది. ఈ వేడుకను మాదాపూర్లో నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తుండగా బుక్ మై షో ద్వారా టికెట్ల విక్రయాలు జరుగుతున్నాయి. దీంతో ఈ వ్యవహారంపై సీరియస్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. నిన్న జరిగిన కలెక్టర్ల సమావేశంలో సన్బర్న్ ఈవెంట్ పై చర్చ జరిగింది. ఈ ఈవెంట్ కు అనుమతి ఎవరిచ్చారని, ఆన్లైన్లో బుకింగ్లు ఎలా స్టార్ట్ చేశారని రేవంత్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే సైబరాబాద్ పోలీసు ఉన్నతాధికారులు ఈవెంట్ నిర్వాహకుల్ని, బుక్ మై షో ప్రతినిధుల్ని పిలిపించుకొని గట్టిగా మందలించారు. హద్దు మీరితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సిపి అవినాష్ మహంతి. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, పర్మిషన్ తీసుకోకుండా ఎందుకని సన్బర్న్ ఈవెంట్ కి ప్లాన్ చేశారు? బుక్ మై షోలో ఇప్పటికి అసలు ఎన్ని టికెట్స్ అమ్ముడైపోయాయి? ఇదంతా రికవరీ ఏ విధంగా ఉంటుంది? కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రాధిక, న్యూ ఇయర్ వచ్చిందంటే చాలు నగర యువతని టార్గెట్ చేసుకుంటూ కూడా కొత్త కొత్త ఈవెంట్స్ని మధ్యలోకి తీసుకుని వస్తున్న నేపథ్యం ఏర్పడుతుంది. దానికి తగ్గట్టుగానే ప్రపంచవ్యాప్తంగా సన్బర్న్ అంటే కూడా చాలా ఫేమస్. ఎందుకంటే మ్యూజికల్ నైట్స్ ఉంటుంది. దాదాపు 5 గంటల 6 గంటల పాటు కూడా రోజుకు ఒక గంటకి ఒక డీజేతో పెట్టి డిఫరెంట్ టైప్ ఆఫ్ పాప్ సాంగ్స్తో కూడా వారు హోరిస్తున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. అలాంటి ఈవెంట్ను హైదరాబాద్లో నిర్వహించడానికి కూడా పక్క ప్రణాళిక రచించుకొని వారు ఎటువంటి పర్మిషన్ లేకుండా ఈ యొక్క సన్బర్న్ కార్యక్రమాన్ని నిర్వహించాలని కూడా నిర్వాహకులు ప్రయత్నించారు. దానికి తోడు ఇప్పటికే ఆన్లైన్లో వేలాది టికెట్స్ను కూడా బుక్ చేసినటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. బుక్ మై షోలో ఈ యొక్క సన్బర్న్కి సంబంధించిన న్యూ ఇయర్ 24 ఈవెంట్ అనే పేరుతో టికెట్స్ కూడా ఆన్లైన్లో పెట్టారు. ఇప్పటికే దాదాపు వేలాది టికెట్స్ కూడా అమ్ముడిపోయినటువంటి నేపథ్యం ఏర్పడితే మొదటి స్టార్టింగ్గా 2229 రూపాయల దాకా మొదటి టికెట్ పెట్టారు. తర్వాత కొన్ని బేసెస్ పెట్టుకొని దాదాపు 15,000 రూపాయల దాకా కూడా వారు ఒక పూర్తి స్థాయిలో వారు డబ్బులు పెట్టి వారు అమ్ముతున్నటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. దీనిపైన గతంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేత వి హనుమంతరావు కానీ, అలాగే యూత్ కాంగ్రెస్ కానీ, వీళ్ళందరూ కూడా అనేక విధాలు కూడా 2017 నుంచి కూడా వీరు ధర్నాలు కూడా చేస్తున్నటువంటి నేపథ్యం ఏర్పడితే, ఆందోళన కూడా చేస్తున్నటువంటి నేపథ్యం ఏర్పడితే ఇటువంటి ఈవెంట్స్కి ఎక్కడా కూడా పర్మిషన్ ఇవ్వద్దు. ఎందుకంటే మామూలుగా ఈ యొక్క మ్యూజికల్ నైట్స్ కానీ సన్బర్న్ కానీ జరుగుతున్నప్పుడు ఎవరికి పెద్దగా అభ్యంతరం లేదు. కానీ ఈ యొక్క సన్బర్న్ పేరుతో అక్కడ విచ్చలవిడిగా డ్రగ్స్ వినియోగంతో పాటు అక్కడ విచ్చలవిడితనంగా కూడా అక్కడ ప్రవర్తిస్తున్నారు. దాంతోపాటు మిగతా సంబంధించిన అసాంఘిక కార్యక్రమాలకి అది వేదిక కాబోతుంది. గతంలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్లు బయటపడ్డాయి కాబట్టి హైదరాబాద్ లాంటి మహానగరంలో చాలా శాంతియుతంగా ఉంటుంది కాబట్టి ఇలాంటి ఏదైతే సన్బర్న్ కార్యక్రమాన్ని ఇక్కడ తీసుకుని వచ్చి నిర్వాహకులు హైదరాబాద్ దిద్ది ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలకు వేదికగా చేస్తున్నట్టు గతంలో కూడా వీరు ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. ఇటు అనేక స్టేట్లో కూడా దీనికి పూర్తి స్థాయిలో వ్యతిరేకత అనేది కొనసాగితే పలు వివాదాల్లో కూడా నెలకొన్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఎక్కువగా ఇది ఇటు ముంబై కానీ, బెంగళూరు కానీ, ఇటు గోవాలో ఎక్కువగా ఈ సన్బర్న్ కార్యక్రమం అనేది నిర్వహిస్తుంటారు. గోవాలో జరుగుతున్నప్పుడు అంతా కూడా చాలా పెద్ద ఎత్తున కూడా అక్కడ డ్రగ్స్ వినియోగం జరిగింది. చాలా ఏకంగా గతంలో ఒక యువకుడు కూడా చనిపోయినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. హైదరాబాద్లో జరిగినటువంటి ఈవెంట్లో ఒక యువకుడు కూడా చనిపోయాడు. సో అలాంటి అనేక ఈవెంట్స్ కూడా జరుగుతున్నాయి కాబట్టి అనేక అసాంఘిక కార్యక్రమాలు కూడా జరుగుతుంది కాబట్టి గతంలో కూడా డ్రగ్స్ వాడుతూ పట్టుబడిపోయినటువంటి వారు కూడా ఉన్నారు. కాబట్టి పైగా సంపన్నులనే టార్గెట్ చేసుకుని ఈ యొక్క సన్బర్న్ కార్యక్రమం ఉంటుంది. ఎందుకంటే దేశ విదేశాల నుంచి కూడా అతిపెద్ద డీజేస్ని తీసుకుని వచ్చి వారు ఈ సాంగ్స్ అనేది ప్లే చేస్తుంటారు. దాదాపు 6 గంటల పాటు ఉండేటువంటి ఈ మ్యూజికల్ నైట్స్లో అందులో తాము మైమరిచిపోయితో కూడా వారు డ్యాన్సులు చేస్తున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. సో అలాంటిది ఇప్పుడు పర్మిషన్ లేకుండా ఆన్లైన్లో టికెట్లు పెట్టడమే కాకుండా అమ్ముకోవడమే కాకుండా ఇప్పటి వరకు ఇటు 3 ప్లేసుల్లో వాళ్ళు పర్మిషన్ అడిగారు. ఇటు సిపికి కూడా లెటర్ రాసినట్టుగా సమాచారం. కానీ ఇప్పటివరకు వారు ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదు. కానీ మేము చూస్తాంలే అని మాత్రమే చెప్పారు. కానీ వెంటనే వారు ఆల్రెడీ యోలో సంబంధించిన కన్వెన్షన్లో తమ ఏర్పాట్లు కూడా ముమ్మరం చేశారు. బుక్ మై షోలో కూడా టికెట్లు వచ్చి వేలాదిగా టికెట్లు కూడా అమ్ముడిపోయినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఆల్రెడీ గెస్ట్ లిస్ట్ కూడా రెడీ చేస్తున్నారు. టాప్ మోస్ట్ డీజేస్ అంతా కూడా నేషనల్ సంబంధించిన డీజేస్ని, అలాగే బాలీవుడ్ సంబంధించినటువంటి డీజేస్ని వీళ్ళందరినీ కూడా వారు సెలెక్ట్ చేసుకుని ఆల్రెడీ వాళ్ళ పేరుతో కూడా ప్రమోషన్ యాక్టివిటీస్ కూడా చేశారు. ఇప్పుడు ఇదే కార్యక్రమంలో గతంలో కూడా అనేక ఆరోపణలు వచ్చాయి కాబట్టి దీనిపైన వార్తలు వచ్చిన తర్వాత వెంటనే ముఖ్యమంత్రి
రేవంత్ రెడ్డి నిన్న ఎస్పీలు జిల్లా కలెక్టర్ సంబంధించినటువంటి మీటింగ్ ఉంది, సమీక్ష సమావేశం ఉంది కాబట్టి ఆ సమావేశంలో ఆయన తన ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఈ కార్యక్రమాన్ని ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఇది ఎందుకు జరుగుతుందంటూ కూడా ఎవరైనా పర్మిషన్ అడిగారా అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేసినట్టు తెలుస్తుంది. వెంటనే అవినాష్ మోహంతి ఈ కార్యక్రమానికి ఎవరు ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదు సార్, ఇప్పటివరకు మేము పెండింగ్లో పెట్టాము. ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలోనే కూడా చెప్పాడు, ఎందుకంటే హైదరాబాద్ని డ్రగ్స్ ఫ్రీ సిటీగా, తెలంగాణని డ్రగ్స్ ఫ్రీ సిటీగా కూడా మార్చాలి, తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఉన్నాడు కాబట్టి దాని తగ్గట్టుగా చర్యలు కూడా తీసుకోమనేసి కూడా ఇప్పటికే 3 సిపిలకి చెప్పారు. దాని తగ్గట్టుగా ఈ సన్బర్న్ లాంటి కార్యక్రమంలో ఎక్కువగా డ్రగ్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే హైదరాబాద్ న్యూ ఇయర్ ఈవెంట్ కోసం కొన్ని ఈవెంట్స్లో డ్రగ్స్ వినియోగం కోసం ఇప్పటికే కొన్ని ఎంఎండిఏ కానీ కొకైన్ కానీ గంజాయి కానీ ఇవన్నీ విరివిగా కూడా పిల్స్ కానీ కొన్ని అవన్నీ కూడా తెచ్చిపెట్టుకున్నారని కూడా పోలీసులకి సమాచారం ఉంది. కాకపోతే ఈ సన్బర్న్ కార్యక్రమంలో గతంలో కూడా చాలా ఎక్కువ డ్రగ్స్ వినియోగం ఉంది, విచ్చలవిడితనం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడికి వెళ్ళిన వాళ్ళంతా కూడా చాలా అసభ్యకరమైనటువంటి రీతిలో కూడా యువత ఉండడాన్ని కూడా గతంలో చూశారు. అనేక రాష్ట్రాల్లో కూడా ఇలాంటి వివాదమే నడుస్తుంది. అలాంటి కల్చర్ ఇక్కడ హైదరాబాద్లో తీసుకొచ్చారు గత ప్రభుత్వం కూడా దీనికి పర్మిషన్ ఇచ్చినప్పుడు గచ్చిబౌలి స్టేడియంలో చాలా పెద్ద ఈవెంట్ చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఆ ఈవెంట్ దగ్గరికి వెళ్ళి అప్పట్లో వి హనుమంతరావు ఆందోళన చేశారు, ఏకంగా సిపి ఆఫీస్ దగ్గరికి అప్పుడు ఆయన వెళ్ళి ధర్నాకు కూర్చున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. అంత వివాదాలను నడుమున్నటువంటి సన్బర్న్ కార్యక్రమాన్ని ఎవరు పర్మిషన్ ఇచ్చారంటూ ముఖ్యమంత్రి చాలా గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే పోలీసులు అయితే ఇప్పటివరకు అయితే పర్మిషన్ ఇవ్వలేదు. వారిని వెంటనే ఈ యొక్క విషయం తెలియగానే ఈ ఈవెంట్ నిర్వాహకుడు ఎవరైతే సుమంత్ ఉన్నాడో సుమంత్ని పిలిపించారు. తర్వాత బుక్ మై షోలో టికెట్స్ అందుబాటులో పెట్టినటువంటి ఈ బుక్ మై షో నిర్వాహకులు కూడా ఇక్కడ పిలిపించినటువంటి నేపథ్యం కాబట్టి వాళ్ళకి చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. ఇంకోసారి కానీ ఇట్లాంటి తప్పు జరిగితే మాత్రం మీ పైన చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామనేసి కూడా వార్నింగ్ ఇచ్చినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఇంకా పోలీసులు అనుమతి ఇవ్వకుండా మీరు ఎట్లా టికెట్లు పెడతారు, ఎట్లా ఈవెంట్ ఉందనేసి కూడా మీరు అనౌన్స్మెంట్ చేస్తారు, ఎందుకు యువతని ఇట్లా తప్పుదావ పట్టిస్తున్నారంటూ కూడా చెప్పడం జరిగింది. ఒకవేళగానే ఆ ఈవెంట్లో ఒకవేళ మేము పర్మిషన్ ఇస్తాక మాత్రం కొన్ని నియమ నిబంధనలు అయితే మేము మస్ట్ అండ్ షుడ్గా పెడతాము. ఆ నియమ నిబంధనలకు లోపడే మాత్రమే ఈ యొక్క ఈవెంట్ జరపాలి. దాంట్లో కానీ డ్రగ్స్ కానీ ఆల్కహాల్ మోతాదుకు మించి కానీ ఆల్కహాల్ ఇస్తే కానీ లేకపోతే విచ్చలవిడిగా అక్కడ ప్రవర్తిస్తే కానీ అసభ్యకరమైనటువంటి రీతిలో ఎవరైనా అక్కడ కనపడినా కానీ ఖచ్చితంగా మేము కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నారు. ఎందుకంటే గోవాలో రెగ్యులర్గా జరిగే ఈ ఈవెంట్ చాలా విచ్చలవిడితరంగా ఉంటుంది. అక్కడ బహిరంగ శృంగారం కూడా చేసుకున్నటువంటి ఈవెంట్స్ కూడా చాలా ఉన్నాయి. గతంలో కూడా అనేక ఆరోపణలు కూడా వచ్చాయి దీనిపైన. డ్రగ్స్ సేవిస్తూ, గంజాయి సేవిస్తూ, దాంతోపాటు పిల్స్ వేసుకుంటూ విపరీతమైనటువంటి మద్యం సేవించి ఇతరులపైన గొడవలకు వెళ్ళడం కానీ, ఇలాంటి ఇతర మహిళలపైన అసభ్యంగా ప్రవర్తించడం కానీ ఇలాంటి అనేక ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి కూడా చాలా కేర్ తీసుకుంటారు. ఈసారి న్యూ ఇయర్ ఈవెంట్స్లో ఎటువంటి అసాంఘ కార్యక్రమాలకు పాల్పడే వారికి అందరికీ కూడా కఠినమైన చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. ఈ పబ్బులకు కానీ ఈ ప్రైవేట్ నిర్వహించినటువంటి ఈవెంట్స్ మేనేజర్ కానీ ఇప్పటికీ ఒక నియమ నిబంధనలు కూడా పెట్టారు. వాళ్ళకి కొన్ని ఇప్పటికే వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా ఇచ్చినటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమంలో ఎక్కువసేపు నడుస్తుంది కాబట్టి ఈ యొక్క ఆల్కహాల్ అనేది కూడా చాలా మోతాదుకు మించి ఉంటుంది కాబట్టి ఇంకా కిక్ కోసం వారు ఇతర మాదక ద్రవ్యాలు కూడా తీసుకునే అవకాశం ఉంది కాబట్టి వాటిపైన ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టడమే కాకుండా ఒకవేళ సన్బర్న్ కానీ ఎవరైతే పర్మిషన్ ఇస్తే మాత్రం పూర్తి స్థాయిలో ఆ ఒక ప్లేస్ అంతా కూడా ఎరీనా అంతా కూడా కనపడేలాగా మెజారిటీ ఎక్కువగా ఈసారి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి భద్రత ఎక్కువ పెట్టి ఎక్కడ కూడా ఎటువంటి ఎవరికైనా మహిళలపైన అసభ్యంగా ప్రవర్తించకుండా మోతాదుకు మించి డ్రగ్స్ అసలు వినియోగం లేకుండా ఆ ఏరియాలోకి ఎన్ని ఏరియాలకు ఒకవేళ డ్రగ్స్ తెలిసింది తెలుసా మొత్తం ఈవెంట్ అప్పటికప్పుడు ఆపేసి అందరినీ అరెస్ట్ చేసి ఎవరైతే ఆ ఈవెంట్లో పాల్గొనకపోతున్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తామని కూడా పోలీసులు చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా కూడా యువతకి ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా బుక్ మై షోలో ఒకవేళ మేము పర్మిషన్ ఇస్తే దాంట్లో క్లియర్గా పొందుపరచాలనేది కూడా పోలీసులు చెప్పినట్టుగా తెలుస్తుంది. దానికి తగ్గట్టుగా ఇప్పటికే మేము మార్గదర్శకం ఇప్పటికే మేము సంబంధించిన ఈవెంట్ ఆల్రెడీ మేము అనౌన్స్మెంట్ చేస్తాం, అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. ఈ సమయంలో ఇప్పుడే చాలా వరకు కూడా మేము బుక్ మై షోలో మేము టికెట్లు పెట్టేసి అమ్ముడిపోయి ఇప్పుడు వాటిని అంతా కూడా ఇప్పుడు క్యాన్సిల్ చేసుకుంటే చాలా వరకు కూడా నష్టం వస్తుందని కూడా నిర్వాహకులు పోలీసుల దగ్గర వాపోయినట్టుగా తెలుస్తుంది. మరొకసారి ముఖ్యమంత్రితో సంబంధిత అధికారులతో కూడా మాట్లాడిన తర్వాత మేము డిసిషన్ తీసుకుంటే అప్పటి వరకు కూడా పూర్తిగా మీరు ఆన్లైన్ బుకింగ్స్ కానీ ఏర్పాట్లన్నీ ఆపేసండి అనేసి కూడా పోలీసులు చెప్పినట్టుగా మన సంవత్సరం అయినా కూడా ఇప్పుడు కూడా వినకుండా ఆన్లైన్లో ఇంకా బుక్ మై షోలో ఇంకా టికెట్లు అమ్ముతున్నట్టుగా మనకు తెలుస్తుంది. దీనిపై కూడా పోలీసులు
పూర్తిస్థాయి కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్టు నేపథ్యం ఇప్పటికే మనం అవినాష్ మహాంతితో కూడా మాట్లాడడం. సైబరాబాద్ సిపిగా ఉన్నారు ఆయన. మేము ఇప్పటివరకు ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదు, కావాలని వారు ఈ రకమైనటువంటి రక్కస్ని క్రియేట్ చేయాలని చూస్తున్నారు. ఖచ్చితంగా కూడా ఒకవేళ ఆ ప్రోగ్రామ్ జరగాలంటే మాత్రం అన్ని పర్మిషన్స్ కూడా తీసుకున్న తర్వాతనే మేము అనుమతులు తీసుకుంటారు, మాత్రమే వారికి ఈవెంట్ జరుపుకోవడానికి పర్మిషన్ ఇస్తాం, కానీ అప్పటి వరకు ఇవ్వమనేసి కూడా ఆయన చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. రైట్ రాణా, గతంలో ఈ ఈవెంట్పై ఎటువంటి ఆరోపణలు ఉన్నాయి? ఎవరైనా కానీ పోలీసుల దృష్టి వరకు కంప్లైంట్ రూపంలో తీసుకొచ్చారా? ఏ విధంగా ఉండింది పరిస్థితి? గతంలో డ్రగ్స్ వినియోగం ఎక్కువ ఉండేది, మోతాదుకు మించి ఆల్కహాల్ తీసుకున్నారు. కొంతమంది పిల్స్ తీసుకునేటోళ్ళు ఎక్కువగా పిల్స్ తీసుకోవడం వల్ల చాలా ఇంజెక్షన్స్ అలాంటివి ఎక్కువ కూడా వాడారు. దానివల్ల కూడా తమను మర్చిపోయి ఎక్కువగా మహిళల పైన ఇటు అసభ్యకంగా ప్రవర్తించడం కానీ, ఎక్కువగా గొడవలకు దిగడం కానీ, బూతులు చెప్పడం కానీ ఎక్కువగా ఇలాంటి కార్యక్రమాలు జరిగాయి. డ్రగ్స్ వినియోగం అనేది చాలా ఎక్కువగా జరిగిందనేసి కూడా ఇటు గతంలో జరిగినట్టు గోవాలో కానీ ఇతర స్టేట్స్లో కూడా ఈ యొక్క కార్యక్రమం జరిగింది, కానీ గతంలో తమిళనాడులో కూడా జరిగింది. కాబట్టి ఈ ఆరోపణలు రాగానే వెంటనే ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టి గతంలో ఆ యొక్క ఈవెంట్ జరిపించిన నేపథ్యం ఏర్పడుతుంది. హైదరాబాద్లో జరిగినప్పుడు కూడా ఇటు ఒకసారి బౌల్డర్ హిల్స్లో జరిగింది, ఒకసారి గచ్చిబౌలి స్టేడియంలో జరిగింది. అప్పుడు జరిగినప్పుడు కూడా ఒక వ్యక్తి చనిపోయాడు ఇలాంటి ఇష్యూస్ వల్లనే. సో మరీ తిరిగి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈసారి గవర్నమెంట్ డ్రగ్స్ వినియోగం పైన కానీ, ఆల్కహాల్ సంబంధించిన మోతాదు విషయంలో కానీ, గంజాయి విషయంలో కానీ, ఇతర అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఉంది కాబట్టి ముఖ్యమంత్రిగా ఆ తరహా కూడా అడుగులు వేస్తున్నారు. కాబట్టి ఈ ఈవెంట్ వస్తే ఖచ్చితంగా కూడా విచ్చలవిడితనం ఎక్కువగా పెరిగిపోతుంది. దానివల్ల బడాబాబులు ఎక్కువగా వస్తారు. ఆ బడాబాబులు ఎక్కువగా ఈ యొక్క డ్రగ్స్ అనేది వినియోగం ఎక్కువ ఉంటుంది. దాంట్లో సెక్షన్స్ ఉంటాయి, ABCD సెక్షన్స్ ఉంటాయి అనమాట. వెనక భాగం అంతా కూడా సామాన్య యువతులు ఎవరైతే తక్కువ అమౌంట్ పెట్టి ఆ మ్యూజిక్ని ఎంజాయ్ చేయడానికి కూడా వారి యొక్క ఎంజాయ్మెంట్లో వాళ్ళు ఉంటారు. కానీ మొదటి వరుసలో VVIPకి సంబంధించినటువంటి ఇవి ఉంటాయో అక్కడ మాత్రమే, ఆ లాంజెస్ దగ్గర మాత్రమే ఎక్కువగా ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి వాటిపైన ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టాలంటే గతంలో కూడా పోలీసులకి అనేక కంప్లైంట్స్ వస్తాయి. గతంలో జరిగినటువంటి ఈవెంట్స్ పైన కూడా అనేక ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలు తగ్గట్టుగానే గతంలో NSUI కానీ, యూత్ కాంగ్రెస్ కానీ వీళ్ళందరూ కూడా ధర్నాలు చేశారు. పెద్ద ఎత్తున కూడా వాళ్ళు ఈ పర్మిషన్ ఇవ్వద్దని కూడా అనేక సార్లు కూడా ఆందోళన చేశారు. సో అలాంటి ఈవెంట్ మరోసారి ఇక్కడ పర్మిషన్ ఇస్తున్నారంటే కూడా ఖచ్చితంగా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెట్టపేరుస్తున్న ఉద్దేశంతో ఎక్కడ కూడా ఇలాంటి కార్యక్రమాలకి అనుమతి ఇవ్వద్దండు. ఒకవేళ యూత్ ఎంజాయ్ చేయాలంటే డిఫరెంట్ ఆల్రెడీ ఇతర ఈవెంట్స్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి అలాంటి ఈవెంట్స్లో బాగుంటుంది. కానీ ఇలాంటి ఈవెంట్స్లో ఎక్కువగా క్రౌడ్ ఎక్కువగా వస్తుంది, వేలాది మంది కూడా వస్తాయి. కాబట్టి ఎందుకంటే ఒకవేళ గచ్చిబౌలి కానీ లేకపోతే యోలో ఏరియాలో జరిగిందనుకో దాదాపు ఒక 10,000 మంది 15,000 మంది క్రౌడ్ వస్తుంది. ఆ 10,000 మందిలో ఎవడు ఎక్కడ తీసుకుంటున్నాడు, ఎవడు ఎలాంటి ఇది చేస్తుంటాడు, ఒకవేళ ఎవరికైనా అసభ్యకరమైన ప్రవర్తన చేసినా కూడా, మహిళలకి ఏమైనా వేధించినా కూడా ఎవరిని ఎట్లా గుర్తుపట్టాలి, ఎవరిని ఎట్లా పట్టుకోవాలంటే కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది ఇలాంటి పెద్ద ఈవెంట్స్లో. సో అలాంటి ఛాన్సెస్ ఈసారి తీసుకోకూడదు. ఖచ్చితంగా కూడా భద్రత పెంచడంతో పాటు ఈవెంట్ ఎంత వారికి ముఖ్యమో ఈ యువతని కాపాడుకోవడం కానీ, వారికి భద్రత ఇవ్వడం కానీ, ఈ డ్రగ్స్ని కంట్రోల్ చేయడానికి బాధ్యత కూడా ప్రభుత్వాన్ని దానికి కూడా వీరు చెప్తున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. దాని తగ్గట్టు కానీ చర్యలు తీసుకోవాలని కూడా చెప్తున్నారు. ఇప్పటికే ఈవెంట్ మేనేజర్, హైదరాబాద్ సంబంధించిన ఈవెంట్ మేనేజర్ సుమంత్ని పిలిపించి ఆయనకు చాలా గట్టిగానే చెప్పారు. ఇంకా మందలిస్తున్నటువంటి నేపథ్యం ఏర్పడి మరొకసారి ఇవాళ నిర్వాహకులు పిలిపించి మాట్లాడతారని కూడా మనకు సమాచారం ఉంటుంది. రైట్ రాణా, ఇప్పటికీ మరి టికెట్స్ బుకింగ్ని కానీ ఇప్పటికైతే హోల్డ్ చేశారా? ఎందుకంటే పర్మిషన్ లేదు అని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. పర్మిషన్ ఇవ్వాలంటే కూడా కండిషన్స్తో కూడిన పర్మిషన్ ఉంటుంది అని. మరి ప్రస్తుతానికి ఎందుకని టికెట్స్ విక్రయాన్ని హోల్డ్ చేయలేదు? అయితే వీళ్ళు గతం ఉన్నటువంటి ప్రభుత్వంలో ఈ యొక్క అప్లికేషన్ పెట్టగానే వెంటనే పర్మిషన్ వచ్చేస్తుంది. సో ఆ కాన్ఫిడెంట్ వల్ల ఆల్రెడీ 2 ఈవెంట్స్ కూడా చేశారు కాబట్టి ఈసారి కూడా వచ్చేస్తుందేమో అనేసి కూడా వాళ్ళు పర్మిషన్ లెటర్ పెట్టారు. తర్వాత ఆన్లైన్లో ఏకంగా టికెట్స్ పెట్టేసి అమ్మేశారు కూడా. దాదాపు 70% టికెట్స్ కూడా అన్ని సోల్డ్ అవుట్ అయిపోయాయి. సో ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రికి ఈ విషయం తెలియడం, ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడంతో వీళ్ళకి అర్థం కాని పరిస్థితి ఏంటి, గతంలో కూడా ఇట్లా పర్మిషన్ ఇచ్చారు, ఈసారి ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదంటే. కానీ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం వేరు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వేరంటూ కూడా ఈ సైబరాబాద్ సిపి అవినాష్ మహాంతి చాలా గట్టిగానే చెప్పాడు. గతంలో చూసినట్టు కొన్ని వదిలేసినాము, కానీ ఈసారి మాత్రం పర్టికులర్గా ప్రతి ఒక్కటి కూడా మేము చెక్ చేస్తాం. అనేక అనుమతులు ఉంటే తప్ప మేము పర్మిషన్ ఇవ్వము. ఒకవేళ కానీ అక్కడ డ్రగ్స్ వినియోగం ఉంది అని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కూడా
గతంలో కంటే ఎక్కువ కఠినమైనటువంటి శిక్షలు ఉంటాయి. అంటే గతంలో ఒక 6 నెలలు, సంవత్సరం పాటు కూడా జైల్లో ఉంటే వాళ్ళకి బెయిల్స్ వచ్చేది. కానీ ఈసారి అలాంటి బెయిల్స్ రావు. సో ఆ జీవిత ఖైదు కూడా పడే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా అవన్నీ దృష్టిలో పెట్టుకోమని కూడా చెప్పారు. ఇంకోటి ఆల్కహాల్ పర్మిషన్ ఇవ్వాలనుకుంటే ఇప్పుడు 10,000 మంది దాకా, 15,000 మంది దాకా ఒకవేళ అంత క్రౌడ్ వచ్చిందనుకోండి, వాళ్ళకందరికీ కూడా ఆల్కహాల్ తీసుకెళ్ళాలంటే ఎంత పెద్ద మొత్తాన అక్కడ ఆల్కహాల్ వినియోగం ఉంటుంది, దానికి ఎంత పెద్ద పర్మిషన్ ఇవ్వాలో ఒకసారి చూసుకోవాలి. వాళ్ళు ఆల్కహాల్ ఎక్కడి నుంచి దిగుమతి తీసుకుంటారు, ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఇలా అనేక అనుమానాలు ఉన్నాయి. వాళ్ళు పెట్టినటువంటి ప్రైస్ లిస్ట్ పైన కూడా అనేక అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇది కొన్ని లక్షల రూపాయలు వసూలు చేసే దీనిపైన ఉంది కాబట్టి ఎందుకంటే సన్బండి కార్యక్రమానికి ఎక్కువగా బయట బ్లాక్లో కూడా కొంటారు. కొన్ని బ్లాక్ చేసిన తర్వాత బుక్ మై షోలు బయట ఎక్కువ మంది లోపల ఎంట్రీ కోసం ఈ యొక్క టికెట్స్ అమ్ముతుంటారు. సో అది కూడా పెద్ద దందాగా. సో అనేక కోణాల్లో కూడా పోలీసులు ఆలోచిస్తున్నారు కాబట్టి ఈసారి మరొకసారి నిర్వాహకులు పిలిపించి వారికి గట్టిగానే వార్నింగ్ ఇచ్చి మరొకసారి సీఎంతో కూడా మాట్లాడిన తర్వాత ఈ కార్యక్రమానికి పర్మిషన్ ఇవ్వాలా వద్దా అని ఆలోచించి వారు నిర్ణయం తీసుకోపోతున్నారు. ఇప్పుడైతే ఈ యొక్క ఆన్లైన్లో టికెట్లు పెట్టారు కదా, ఇప్పటి వరకు ఆల్రెడీ వీరు గట్టిగా వార్నింగ్ ఇచ్చినా కూడా ఇంకా టికెట్లు అమ్ముతూనే ఉన్నారు. దీనిపైన కూడా పోలీసులు చాలా నిఘా పెట్టారు కాబట్టి ఖచ్చితంగా వారిని మరొకసారి పిలిపించి మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా మన సమాచారం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాణా.